ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తీస్తున్నాడు. దీనిని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రశాంత్ వర్మ. అయితే ఇప్పుడు అదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడంట. అయితే రణ్వీర్ సింగ్ ఈ సినిమాని జై హనుమాన్ సినిమా తర్వాత మొదలు పెడతాడంట. హనుమాన్ సినిమాలో ఎలా అయితే హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయో రణ్వీర్ కి చెప్పిన కథలో కూడా అలాగే సూపర్ పవర్స్ ఉంటాయని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి ముందుగా రాక్షస అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడంట. కానీ ఏమైందో ఏమో కానీ బ్రహ్మరాక్షస అని మార్చడం జరిగింది. అయితే రణ్వీర్ సింగ్ కి ఈ బ్రహ్మరాక్షస అనే టైటిల్ తెగ నచ్చిందంట. అయితే మొదటి సినిమాతోనే పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.